బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఇక విశాఖపట్నం వేదికగా జరిగిన 30వ సిఐఐ 2 రోజుల భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాల ద్వారా 13,25,000 కోట్ల పెట్టుబడులు సాధించినట్లు ఆయన వెల్లడించారు. వీటి ద్వారా 16 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక భాగస్వామ్య సదస్సులో దాదాపు 5,587 మంది పాల్గొని కలిసికట్టుగా విజయవంతం చేశారని పేర్కొన్నారు. ఇక 3 రోజులు కలిపి 16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించినట్లు వివరించారు. విజ్ఞానం పంచుకోవటానికి 2 రోజుల సిఐఐ సమ్మిట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 640 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 1130 మంది దేశీయ ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారని చెప్పారు. ఇక యూరప్, మెక్సికో, జపాన్, తైవాన్, ఇటలీ కాగా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశాలు జరిగాయని వెల్లడించారు. ఇక అత్యధికంగా పర్యాటక రంగంలో 112 ఒప్పందాలు జరిగినట్లు వివరించారు. ఇక 500 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారని, వారిలో సృజనాత్మకత పెంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. క్వాంటమ్ అంటే ఏంటో తెలియని పరిస్థితుల నుంచి ఆ రంగంలో పెట్టుబడులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 175 నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి చేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. ఇప్పుడు చేసుకున్న ఒప్పందాలన్నీ 3.5 ఏళ్లలో ల్యాండ్ అయ్యేలా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు స్పష్టం చేశారు. ఇక వచ్చే ఏడాది ఇదే తేదీలో మళ్లీ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక శ్రీ సిటీలో అదనంగా మరో 70,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు రాష్ట్ర ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని స్పష్టం చేశారు. ఇక భవిష్యత్తులో పరిశ్రమల అధినేతలకు ఎలాంటి సమస్య రాకుండా ఎస్క్రో అకౌంట్ తో పాటు సవరీన్ పవర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 2019-24 రాష్ట్రానికి చీకటి పాలన అని సీఎం చంద్రబాబు అన్నారు. పరిశ్రమల్ని ప్రోత్సహించుకుంటే ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయో గత 5 ఏళ్లలో చూశామని గుర్తు చేశారు. దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని పునరుద్ధరిస్తున్నారని తెలిపారు. ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు పయనిస్తున్నట్లు వెల్లడించారు. ఇక గత ప్రభుత్వ విధానాలు మరెప్పుడు పునరావృతం కాకూడదనే ఎస్క్రో ఖాతా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఇక ఎన్నికల ముందు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చామని, ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాల ద్వారా 25 లక్షల ఉద్యోగాల హామీ ఇస్తున్నట్లు తెలిపారు. సిక్స్ 41 సెషన్స్ పెట్టాం. 190 మంది స్పీకర్స్తో దగ్గర 41 సెషన్స్ పెట్టాం. ప్లేనరీ సెషన్స్ ఒక 24, స్టేట్ సెషన్స్ 11, కంట్రీ సెషన్ 4 పెట్టాం. ఇంకొక పక్కన నేను దగ్గర 24 బయోలాటరల్ మీటింగ్స్ పెట్టుకున్నాం. ఎంఓయూస్ కానీ అదే మరి మీటింగ్స్ కానీ సబ్మిట్లో పార్టిసిపేట్ చేయడం కానీ 24 నేను పార్టిసిపేట్ చేశాను.
బిజినెస్ మీటింగ్స్ 16 జరిగాయి. గవర్నమెంట్ డెలిగేషన్స్ మీటింగ్స్ 8 జరిగాయి. యూరోప్ డెలిగేషన్, ఇటలీ, తైవాన్, జపాన్, సింగపూర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, న్యూజిలాండ్, మెక్సికో, ఈ విధంగా 8 జరిగాయి. దీని యొక్క అవుట్కమ్ చూస్తే దగ్గర 17 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ 17 నెలల ప్రభుత్వంలో 20 లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగాం. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ లో మాత్రం ఈ సబ్మిట్ లో మీరు చూస్తే 613 ఎంఓయూలు చేశారు. 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,31,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. విశాఖపట్నం మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఈవెంట్ మనం జరుపుకున్నాం. ఇందులో కూడా మీరు చూస్తే 4,970